నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఆరోగ్యమైన వ్యక్తి చూడ్డానికి చాలా చక్కగా, ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించినా గానీ, సంవత్సరానికి ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలలో కొన్ని టెస్టులు తప్పకుండా చేయించుకోవాలని నిపుణులైతే అంటున్నారు. మరి ఆరోగ్యమైన వ్యక్తి ఖచ్చితంగా చేయాల్సిన ఆ పరీక్షలేంటి? అసలు ఏంటి వాళ్ళు పాటించాల్సిన నియమాలు? ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. నమస్తే డాక్టర్. నమస్తే మ్యామ్. ఇప్పుడు ఎక్కువ అవేర్‌నెస్ అయితే మన ఆరోగ్యం గురించి, అంటే వెల్త్ కన్నా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా Yes. చాలామంది భావిస్తున్నారు. Definitely. సో మరి అలాంటి హెల్త్ కోసం మనం జనరల్‌గా తీసుకునే జాగ్రత్తలు కాకుండా మెడికల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అవి ప్రాపర్‌గా ఉంటే దెన్ వి కెన్ గో నార్మల్ అని అంటారు కదా! ఏంటి ఆ టెస్టులు? సో బేసిక్లీ వచ్చేసండి లైక్ వాట్ వీ సే అబౌట్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అవన్నీ ఎందుకు చేస్తామంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవిటికి ఇనిషియలీ మనకు తెలియదు మనకు ఆ రోగం ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ మనం లైఫ్ స్టైల్ ఇష్యూస్ చూస్తే షుగర్ అన్న, బ్లడ్ ప్రెషర్ అన్న, థైరాయిడ్ అన్న, ఇనిషియలీ ఆ సిమ్టమ్స్ తెలియదు. అండ్ కొందరికి ఏమవుతుంది అంటే సైలెంట్ కిల్లర్స్ అంటారండి దీన్ని. సో అవిటికి వీ షుడ్ ఆల్వేస్ బీ రాదర్ దెన్ రియాక్టివ్, వీ షుడ్ బి ప్రొయాక్టివ్ అంటామండి. సో ఎందుకంటే ముందే మనము డిజీజ్ వచ్చినాక ట్రీట్మెంట్ చేయరాక ముందే వచ్చినాం అనుకో, బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ వీ కెన్ ప్రివెంట్ ఇట్. సో ఆల్వేస్ వీ సే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. సో అట్లా వాట్ వీ మెయిన్లీ కన్సిడర్ ఇస్ దట్ ఈ డిజీజెస్ కోసం రొటీన్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. సో ద బేసిక్ ఆర్గన్స్ మనకు ఏం చెక్ చేయాలో వచ్చేసి మన హార్ట్, ఎండోక్రైన్ అంటే మన షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ అండ్ కిడ్నీ, లివర్ అట్లాంటివి కొన్ని రెగ్యులర్గా చెక్ చేస్తే సరిపోతుందండి. అండ్ దట్ ఆల్సో వచ్చేసి మనకు ఏజ్ వైజ్ చూస్తాము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అ పర్సన్ హూ ఇస్ 30 years old, వాళ్ళకు యూజువలీ రిస్క్ వచ్చేసి ఇట్ విల్ బి మోర్ ఆఫ్, ఎందుకంటే ఇవాళ రేపు మన లైఫ్ స్టైల్ అవన్నిటికీ చూసుకొని కొంచెం షుగర్ ఇన్సిడెంట్స్ ఎక్కువవుతున్నాయి. సో జస్ట్ మన హిమోగ్లోబిన్ జనరల్ చెకప్ అనేది అది జస్ట్ టు సీ ఓవరాల్ హెల్త్ ఎట్లుంటుంది, జస్ట్ టు హ్యావ్ అ వ్యూ ఆఫ్ ద పర్సన్ అండి. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఐ వుడ్ సే అ జనరల్ చెకప్ for a person who is younger age, only few specific things such as heart checkup, sugar, maybe blood mana hemoglobin atlantivi, and kidney, liver basic functioning. As age pergutunte very complications ekvaitandi. For example, if men la chuste prostate issues are more, that will happen at a later age, probably 40 plus la. So a 40 plus age la we have to be a little more careful about prostate health. So ultrasound cheshi, prostate levels check cheshi, PSA levels, and gut, మన కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీస్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో అంటే కొన్నిసార్లు మనం చాలా చక్కగా ఆరోగ్యంగా కనిపించినా గానీ ఈ టెస్ట్‌ల వల్ల ఏమన్నా ఇబ్బందులు, సమస్యలు కనిపిస్తాయి అంటారా? కనిపిస్తాయి, డెఫినెట్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పుడు మనం చూస్తే షుగర్ అనేది మనం సడన్లీ ఏమంటాం, అరే 25 years 26 yearsకి టైప్ 2 డయాబెటీస్. ముందు మన గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో అప్పుడు అట్లా లేకుండే. అసలు టైప్ 2 అనేది లేదు కదండి అప్పుడు లేదు. అప్పుడు 50s 60s క్రాస్ అయితే లేట్ స్టేజ్లో అంటుండే, అందుకే వీ యూస్ టు కాల్ ఇట్ అడల్ట్ ఆన్సెట్. కానీ నౌ హార్డ్లీ 25 years 26 yearsకే ఇవి రోగాలు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆ ప్రాబ్లం ఏంటిదంటే డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ షుగర్ అనేది, ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ. సో మనము ఆ కాంప్లికేషన్స్ రాకముందు, అంటే కిడ్నీ ఎఫెక్ట్ కాకముందు, కళ్ళు ఎఫెక్ట్ కాకముందే మనం డిటెక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడము, లేదా మనము కొంచెము అగ్రెసివ్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే సో దట్ ద కాంప్లికేషన్స్ డోంట్ హ్యాపెన్, లాంగ్ టర్మ్ హెల్త్ బాగుంటుందండి. సో మనం బేసిక్లీ టెస్ట్ చేసేది ఏంటిది, ఫ్యూచర్లో సడన్గా ఎందుకు అయింది అని అనుకుంటా ముందే ఇది ఛాన్స్ ఉండే మనం ఇది చేసి ప్రివెంట్ చేసినామని అది చూడడానికి. అవును. అంటే టైప్ 2 డయాబెటిస్ లైక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు. సో అంతేనా? ఎగ్జాక్ట్లీ ఆటోఇమ్యూన్ కాదండి, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ జెనెటిక్ డిజీజ్. సో అండ్ అది కూడా పర్సంటేజెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే దెర్ ఈస్ అ హయ్యర్ పర్సంటేజ్, ఇన్స్టెడ్ ఆఫ్ పేరెంట్స్కి లేకుంటే మేబీ 30% లెస్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇట్ ఈస్ మల్టీఫ్యాక్టోరియల్ అండి, అంటే ఒకటే కారణం చెప్పలేము. జెనెటిక్స్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే మన లైఫ్ స్టైల్ అంటే మన డయట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మన వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రెస్ ఉండొచ్చు. సో అన్ని మల్టీఫ్యాక్టోరియల్, అన్నిటినీ మనం చూసుకోవాలి. సో ఎప్పుడైనా మన దగ్గర పేషెంట్ వస్తే వీ ఆల్వేస్ టేక్ అ వెరీ డీటెయిల్డ్ హిస్టరీ. ఎట్లా అంటే మన డయట్ ఏం తీసుకుంటుండ్రు, నిద్ర ఎప్పుడు పోతుండ్రు, వర్క్ స్ట్రెస్ ఎంత ఉంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లుంది, మానసిక హెల్త్ ఎట్లుంది, బికాస్ అన్నిటితోటి దే ఎఫెక్ట్ అండి.
సో అండ్ డయాబెటీస్ వచ్చేసి వీ హ్యావ్ 2 థింగ్స్ అండి, మోడిఫైయబుల్ అండ్ నాట్ మోడిఫైయబుల్. మోడిఫైయబుల్ అంటే మనం ఏం చేంజ్ చేయగలుగుతాం, నాన్ మోడిఫైల్ అంటే అది మన లక్. అది ఇప్పుడు ఇండియన్స్కి మన జెనెటిక్స్లోనే ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బి దట్ మచ్ మోర్ కేర్ఫుల్ అండి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద థింగ్. సో మీరు అన్నట్టు మాడిఫై డిసీజ్ కనుక వచ్చినట్లయితే సో ఇప్పుడు చూడడానికి అంత బాగుంటుంది ఆరోగ్యంగా ఉన్న పర్సన్ అయితే సో ఎంతవరకు రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? వెరీ హై పాసిబిలిటీ అండి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ 125 కేజీస్ ఉన్నారనుకో, వాళ్ళ వెయిట్ తగ్గితే ప్రాబబ్లీ ఆ వెయిట్ తోటి ఆ డయాబెటీస్ ఎక్కువైంది. సో ఆ వెయిట్ తగ్గితే ఆటోమేటిక్లీ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. సో బేసిక్ లాజిక్ ఇస్ దట్ మనం యాన్యువల్ హెల్త్ చెకప్ ఎందుకు చేస్తామంటే ఇవాళ నా హెల్త్ ఎట్లుంది, నేను రేపటి వరకు ఏమేమి చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అండ్ ఏమేమి నేను చేసి కరెక్ట్ చేసుకోవచ్చు, అదొకటి మనం చూసుకోవాలండి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ మీకు ఇంకేమైనా అంటే దీనికి సంబంధించిన సందేహాలన్నా కూడా, ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినా కదా ఆరోగ్యకరంగా బాగా కనిపిస్తున్నాము అని అంటే చూడడానికి మనం పైన బాగానే ఉంటాం కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కొన్ని ప్రమాదాలు అనుకోకుండా ఎలా వస్తాయో, బయట ఎలా జరుగుతాయో అలాంటి ప్రమాదాలు మన శరీరంలో కూడా జరుగుతాయి అని హెచ్చరించడానికి యాన్యువల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రెగ్యులర్గా యాన్యువల్ చెకప్ సింపుల్ టెస్టులు కొన్ని చేయించుకోవడం ఉత్తమం. అలా చేయించుకున్న తర్వాత వచ్చే ఏవైనా మన ప్రమాదాలు ముందుగానే మనం పసిగట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మనకి ఎటువంటి సమస్య లేకుండా ఎర్లీగా మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. మరి మీ సందేహాలను కింద కామెంట్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మరో వీడియోలో మళ్ళీ డాక్టర్ గారితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.